గుణమెరుగక ప్రవక్తల శిష్యులు కూరాకులు తెచ్చి వండితే ఏమైపోయింది? విషం ఉంది. ఆయన దగ్గరికి వెళ్ళారు, అయ్యా కుండలో విషం ఉన్నది. అప్పుడు కొంత పిండి తెచ్చి కలిపితే విషం విరుగుడైంది, వాళ్ళు బాగుపడ్డారు. నీ జీవితము అలాంటి దోషము, గుణము లేని స్థితి, మరి బుద్ధిహీనత, అజ్ఞానం నువ్వు కలిగి ఉంటే, మూర్ఖత నువ్వు కలిగి ఉంటే యేసు ప్రభు మాత్రమే నిన్ను మారుస్తాడు. ఎవ్వరూ మార్చలేరు. ఎవరి భయము, ఎవరి చట్టాలు, ఎవరి ప్రెజరు, ఎవరి ఒత్తిడి, ఎవరి శిక్షణ నిన్ను మార్చలేదు. అదంతా ప్రథమ చికిత్సలాగా, ఫస్ట్ ఎయిడ్ లాగా సహాయపడుతుందే తప్ప ఏ బోధకుడు, ఏ వ్యక్తి, ఎవరు నిన్ను కన్వర్షన్ చేయలేరు. నిన్ను సరిగ్గా మార్చగలిగేటువంటి వాడు దేవాది దేవుడే. నేను చెప్తున్నాను, ఒకవేళ ఇలాంటి స్వభావంలో ఉండేటువంటి ఏ వ్యక్తికైనా ఒకానొక దినాన దేవుడు గుణపాఠం నేర్పిస్తాడు. పురుషుడైనా స్త్రీ అయినా లెక్కలేనితనంగా, గౌరవం లేకుండా, సన్మానించకుండా, గుణం లేకుండా, సరైనటువంటి విధానంలో లేకుండా మనం జీవిస్తే ఒక రోజు ఉంది ప్రభు మనల్ని అంత గుణపరుస్తాడు, మనల్ని కరెక్ట్ చేస్తాడు. ఆ టైం కొరకు దేవుడు వెయిట్ చేస్తూ ఉంటాడు. ఒకరోజు నిన్ను ఆయన చేతిలో చెక్కించుకుంటాడు, సరిగ్గా నిన్ను రూపానికి తీసుకొని వస్తాడు. అట్లా రూపానికి నువ్వు తీసుకురాబడకపోతే నిత్యత్వానికి నువ్వు రాలేవు. ఈ లోకంలో నీ భర్త, తండ్రి, అత్తమామలే నిన్ను ఇష్టపడకపోతే పరలోక రాజ్యంలో నేను ఎలాగ చేర్చుకుంటాడు? ఆయన చేర్చుకోడు కదా. అందుకనే భూమి మీద ఉన్న రోజుల్లోనే నీకు శిక్షణ ఇచ్చి, యోబు అంటాడు, ఒక వ్యక్తి అనారోగ్యం చేత మంచం ఎక్కినప్పుడు వానికి ఏం పడుతుందంట? గుణం వస్తుంది, బోధపడతాడు, సరైనటువంటి గ్రహింపు వస్తుంది. గౌతమ బుద్ధునికి లుంబిని వనంలో ఆ రాగి చెట్టు కింద మరి బోధ కలిగినట్లుగా నీకు కూడా ఒక రోజు ఉంది, ఒక టైం పెడతాడు. అది అనారోగ్యమా, బహిష్కరణ, తిరస్కారమా, ఒంటరితనమా, పరిస్థితుల, ప్రతికూలతలా, నీ బిడ్డలా, ఏమో చెప్పలేను. ఏవో ఒక రోజు నీ కొరకు ఒక సాధనాన్ని రెడీ చేస్తున్నాడు. ఆ సాధనము ద్వారా నిన్ను చక్కగా తీసుకొని వస్తాడు. నేను చెప్తాను, ఆ సాధనము చేత నువ్వు బాధపడి చక్కగా రావడం కంటే సులభంగా, ఏ కండిషన్ లేకుండా, వితౌట్ కండిషన్, ఏ బలవంతం లేకుండా నువ్వు విధేయత చూపగలిగితే కష్టం లేకుండా నువ్వు మారుతావు. అట్లా కాకుండా నేను ఇట్లే ఉంటాను మొండిగా, నా జీవితం ఇంతే, నా స్వభావం ఇదే అంటే దేవుడు నిన్ను మార్చడానికి బలమైన కారణాలు వాడతాడు, బలమైన సాధనాలు వాడతాడు. నేను ఎప్పుడు దేవుని అదే అడుగుతుంటాను, ప్రభా నాలో కఠినత్వం ఉంది, నేను సులభంగా లోబడే స్వభావం నాకు లేదు, నేను వెంటనే విధేయత చూపలేను, నేను శిక్షకు లోను కాకుండా సులభంగా లోపడగలిగే మనసు నాకు ఇవన్నీ నేను ప్రతిరోజు ప్రేయర్ చేసుకుంటా. తెలుసా మీకు, నేను వెంటనే దేవుడు చెప్పిన దానికి కానీ దేనికైనా వెంటనే నేను విధేయుని కాలేను. నేను ప్రభుని అనేక విషయాలు అడిగేటువంటి స్వభావం కలిగినటువంటి మనసు నాది. నేను ఎన్నో పరిశోధించి పరీక్షించేటువంటి గుణము నాది. అందుకని నేను దేవునికి భయపడతాను. ప్రభువా, నీ కోపానికి గురి కాకుండా, నువ్వు వాడే సాధనాలకు గురి కాకుండా సులభంగా నేను ఒబే అయ్యేటట్లు నాకు బుద్ధి దయచేయి. ఆ చిన్న కుమారుడు ఇంట్లో ఉంటే బుద్ధి తెచ్చుకోలేదు. ఒకరోజు వెళ్ళాడు, తన గుణాన్ని బట్టి వెళ్ళిపోయినాడు. ఒకరోజు దేవుడు నేర్పించినాడు, ఆ దేశమందు కరువు వచ్చింది. ఏం జరిగింది? బుద్ధి వచ్చేటట్లు చేసినాడు, బుద్ధి తెప్పించినాడు దేవుడు, బుద్ధి వచ్చేటట్లు చేసినాడు. నీకు నాకు కూడా దేవుడు అలాగ చేస్తాడు. ప్రభువులో చేయి వేయక ముందు ఆయన గుణమును గురించి మనం ఎరగవలసినటువంటి వారంగా ఉన్నాం. తర్వాత అక్కడ రాయబడి ఉంది, మూడవదిగా ఆయనను గురించి, ప్రభు మనల్ని పిలిచిన వాడైనటువంటి యేసుని గురించి, దేవుని గురించిన అనుభవ జ్ఞానం. మనకి ఇంకా సమయం లేదు చెప్పడానికి, కాబట్టి మూడవదిగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. కొరింథీయులకు రాస్తూ 15వ అధ్యాయంలో అంటాడు పౌలు, మీలో కొందరికి దేవుని గురించిన జ్ఞానము లేదు అంటాడు. సామెతలు 30వ అధ్యాయం 3-4 వచనాల్లో అంటాడు, ఆయన గురించి, ఆయన కుమారుని గురించిన జ్ఞానము నువ్వు కలిగి ఉన్నావా అంటాడు. ప్రభువుని గురించిన జ్ఞానం కావాలి. వీలైతే ప్రభుచితమైతే ఇంకోసారి ధ్యానం చేద్దాం. మనం దేవుని గురించిన జ్ఞానమును సంపాదించుకోవాలి. అందుకని అంటాడు 10వ అధ్యాయంలో, జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి, సూర్యుడు తన శౌర్యాన్ని బట్టి, ధనవంతుడు తన ధనాన్ని బట్టి, బలాఢ్యుడు తన బలాన్ని బట్టి అతిశయించ వీలు పడదు. భూమి మీద కృప చూపుచు నీతి న్యాయమును పరిశీలనగా చేయి, దేవుని పరిశీలనగా తెలుసుకొనుట యందు అతిశయించాలా. భూమి మీద నీతి న్యాయములను జరిగించుచు కృప చూపుచూ ఉండు దేవుణ్ణి పరిశీలనగా తెలుసుకొనుట యందు అతిశయించాలి. అందుకని పౌలు తిమోతికి రాస్తూ అంటాడు, నేను నమ్మిన వాడిని ఎరుగుదును. యోహాను సువార్త 4వ అధ్యాయంలో అంటాడు, అమ్మా ఇక మీద నువ్వు చెప్పిన దాన్ని బట్టి కాదు, మేము నిజముగా అయిన లోకరక్షకుడు అని తెలుసుకున్నాం. ఎవరో చెప్పిన బోధన బట్టి, ఎవరో చెప్పిన మాటలను బట్టి కాదు, నీకు నీవుగా దేవుడు అంటే ఎవరు, ఆయన ఎట్లుంటాడు, ఆయన స్వభావం ఏంటి, ఆయన నేచర్ ఏంటి, ఆయన గొప్పతనం ఏంటి,
ఇది నీకు ప్రాక్టికల్గా నువ్వు తెలుసుకొని ఉండాలి. అప్పుడు ఆ శక్తి, ఆ తెలుసుకున్న దాని వలన కలిగే ఇమ్యూనిటీ, ఆ బలము, ఆ శక్తి, ఆ జ్ఞానము నీ జీవితంలో ఏం కావాలో అవన్నిటినీ ఇస్తుంది. ఇది తెలుసుకోలేకపోతే దేవుని దగ్గర నుండి నువ్వేం పొందలేవు. ఒక మానవుడు ఏదైనా పొందాలంటే ఆయన మహిమను గురించి, ఆయన గొప్పతనాన్ని గురించి ఎరిగి ఉండాలి, తెలుసుకొని ఉండాలి. ఆయన గుణాన్ని గురించి ఎరిగి ఉండాలి, ఆయనను, ఆయన కుమారుని గురించి ఎరిగి ఉండాలి. ఇవి ఎప్పుడైతే నువ్వు ఎరిగి ఉంటావో, తెలుసుకొని ఉంటావో, దానివల్ల, ఆ తెలుసుకోవడం వల్ల కలిగిన బలము, శక్తి, ధైర్యం నీకు ఈ జీవితంలో ఏం కావాలో వాటన్నిటినీ ప్రొవైడ్ చేస్తుంది. మోకరించండి, ప్రార్థన చేద్దాం. ప్రభు